నేను మీ సాయి కృష్ణారెడ్డి, నిర్మల్ డిస్టిక్ దివ్యాంగ్ కన్వీనర్. మా వికలాంగుల సోదరిమణులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చిన. ఏదైతే ఇప్పుడు మే 13 పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో దానికి సంబంధించిన కొన్ని వివరణ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను నా విధంగా నా వంతుగా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నా సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో సోషల్ మీడియాలో పెడుతున్నాను. అదేంటంటే ఎవరైతే బెడ్డుకే పరిమితమై లేవలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి ఓటు వినియోగించుకునే సౌకర్యం మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రవేశపెట్టారు. అది పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి అది అమల్లోకి వచ్చింది. కావున ఎవరైతే బెడ్డుకే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా తదితర కారణాల వల్ల పోలింగ్ బూత్ వరకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళకు మీరు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళే అప్లికేషన్ తీసుకుంటారు. మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అది కూడా ఎవరైతే ఐకేపీ సిబ్బంది మీ విలేజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ చెప్తే చాలు, వాళ్ళే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళే పంపిస్తారు. కాబట్టి ఇలాంటి ఎవరైతే వికలాంగులు ఉన్నారో 100% డిసబిలిటీ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఖచ్చితంగా మన హక్కుని నిర్వహించుకోవడం మన కనీస కర్తవ్యం. కాబట్టి ప్రతి ఒక్క వికలాంగులు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని మీ బంధువులకు కానీ మీ తెలిసిన వాళ్ళకు వికలాంగులు ఎవరైనా ఉంటే ఈ సమాచారాన్ని చేరవేయాలని మేము విన్నపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ సమాచారాన్ని అందరికీ చేరవేస్తారని నేను ఆశిస్తూ మీ కొంగర్ సాయి కృష్ణారెడ్డి, నిర్మల్ డిస్టిక్ దివ్యాంగ్ సోషల్ మీడియా.